రమాలా కలెక్షన్స్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. నా పుట్టిన గడ్డ నిజామాబాద్ పట్టణంలో రాజ్యాంగం కల్పించినటువంటి అమూల్యమైనటువంటి అవకాశం ఓటు హక్కుని వినియోగించడం జరిగింది. 2.5 గంటల్లో జరిగిన ఓట్ల శాతం చూస్తే కొంచెం తక్కువగా ఉంది. నేను రాష్ట్ర ప్రజలకి ఎక్కడైతే మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో, ఏ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో అక్కడ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఓటు హక్కు అనేది ఒక అమూల్యమైనటువంటి వరం, రాజ్యాంగం ఇచ్చినటువంటి వరం. ఆ వరాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సరైన పద్ధతిలో ఓటు శాతం పెరిగితే క్వాలిటీ ఉన్నటువంటి నాయకులు ఎన్నికే అవకాశం ఉంటుంది. అందుకే నేను రాష్ట్ర ప్రజలకి, నిజామాబాద్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తక్షణమే వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకొని నాణ్యమైనటువంటి నాయకుల్ని ఎన్నుకునే విధంగా దోహదపడాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ వారు చాలా చోట్ల మొత్తం పేరిట ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రజలు విఘ్నులు, ముఖ్యంగా నిజామాబాద్ ప్రజల విఘ్నులు, అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నట్టుగా మనకున్న సమాచారం. కాబట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపల్స్లో 90% వరకు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటా ఉంటుంది. నిజామాబాద్ పట్టణం కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుని మేయర్ జెండా, కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం. జై కాంగ్రెస్. అదే ఆ ఇబ్బందులు మా దృష్టికి కూడా వచ్చాయి. ఓటర్ స్లిప్ సరిగా పంపకం జరగలేదని నేను ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు బూత్ వద్దకు వచ్చి మీ ఓట్లు ఎత్తుకొని మీ ఐడి ప్రూఫ్ చూపించి ఓటేయాల్సిన విజ్ఞప్తి చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అమూల్యమైనటువంటి ఓటుని వేయడం జరిగింది. పట్టణ ప్రజలు నిజామాబాద్ పట్టణ అభివృద్ధిని ఆకాంక్షిస్తా ఉన్నారు. ఆ రకంగా మనకు సూచనలు వస్తా ఉన్నాయి. పట్టణ ప్రజలకు కొన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఓటు అనేది చాలా అమూల్యమైనది. ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఓటు వేసి క్వాలిటీ ఉన్నటువంటి లీడర్లను ఎన్నుకయ్యే విధంగా దోహదపడాల్సిందిగా పట్టణ ప్రజలకి, అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడైతే మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయో అక్కడ అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్కో రోజు 1 గంట సమయం వెచ్చించి ప్రతి వారు కూడా రాజ్యాంగబద్దంగా తమకు లభించినటువంటి అమూల్యమైనటువంటి హక్కుని, ఓటు హక్కును వినియోగించాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నా. రాష్ట్ర వ్యాప్త వాతావరణం ఇప్పటికి 2 గంటల వరకు మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఓటింగ్ శాతం కొంచెం తక్కువైంది. దాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ప్రజలు బయటకు రావాల్సిన అవసరం ఉన్నది. మాకు వస్తున్న సూచన ప్రకారం కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ స్థానాల్లో ఒప్పుపడతారు.